ఇవాళ మనకి లంకావి నుంచి ఇండియాకి ఫ్లైట్ ఉంది. ఇండియాకి కావాలిస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్ లంకావి ఫ్లైట్ అయితే కనుక పట్టుకెళ్ళొచ్చు 2 లీటర్స్. ఎయిర్పోర్ట్ కి కార్ బుక్ చేసుకున్న గ్రాబ్ లో. యాక్చువల్లీ డొమెస్టిక్ లో చిన్న చిన్న జర్నీస్ అయితే కనుక ఇలా సో ఇక్కడే నాకు 2 బోర్డింగ్ పాస్ ఇచ్చారు. యాక్చువల్గా 2 ఏంటంటే ఇవాళ మనం ఇక్కడ నుంచి లంకావి నుంచి ఫస్ట్ బెంగళూరు వెళ్తాం. ఫైనల్లీ వచ్చేసాం బెంగళూరుకి. వెల్కమ్ టు ఇండియా. ఎయిర్పోర్ట్ మాత్రం చాలా ఫుల్ రష్గా ఉంది ఇవాళ. అక్కడ చూసిన జనాలు ఉన్నారు. ఆల్రైట్ వచ్చేసాం విజయవాడ. వెల్కమ్ బ్యాక్ హోమ్. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. మిత్రులందరికీ శుభోదయం. లాస్ట్ వీడియోలో నేను లంకావిని ఎక్స్ప్లోర్ చేయడం చూశారు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ కొట్టి అలాగే కామెంట్స్ ని పక్కకి జరిపి ఒక హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దాదాపు 3 వారాల పైన సాగిన మన ఇండోనేషియా మలేషియా ట్రిప్ ఇంకా ముగించుకుని ఇండియాకి రిటర్న్ వచ్చేయాల్సిన టైం వచ్చేసింది. ఇంకా ఇవాళ మనకి లంకావి నుంచి ఇండియాకి ఫ్లైట్ ఉంది. టైం మధ్యాహ్నం 3 ఉంది ఫ్లైట్. టైం ఇప్పుడేమో 11 దాటింది. చెక్అవుట్ చేసాను హాస్టల్ పైన బాగానే ఉంది. కొంచెం ఎక్కువ ప్రైస్ పడుతుంది కానీ హాస్టల్ చాలా బాగుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఫుడ్ ఏమన్నా బ్రేక్ఫాస్ట్ ఏమన్నా ఫుడ్ ఏమన్నా తినేసి ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా హాస్టల్ దగ్గర ఇక్కడ కొందన్న రెస్టారెంట్లో ఫుడ్ బాగుంది. దోశ తిందాం అనుకున్నా కానీ ఎలాగ ఇండియా వచ్చేస్తున్నాయి అక్కడ తింటాను. ఇది బాగుంది. చికెన్ ఒకటి రైసు వెజ్జీస్ ఒక సాస్లా మిక్స్ చేస్తున్నారు. బాగుంది ఇది ఫుడ్. సో మళ్ళీ అదే తింటున్నా. మనం చెప్పే కదా ఇక్కడ ఐలాండ్ ఇది లంకావి డ్యూటీ ఫ్రీ ఐలాండ్ అని. సో ఇదిగోండి ఇలా ఉంటాయి షాపులు ఇక్కడ. డ్యూటీ ఫ్రీ షాప్స్. లిక్కరు, టొబాకో, పర్ఫ్యూమ్, కిచెన్ వేర్, చాక్లెట్ గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది ఈ షాపు. అటు పక్కనేమో ఇంకోటి అది అక్కడ బ్లూ కలర్తో ఉన్నది డ్యూటీ ఫ్రీ స్పోర్ట్స్ సిటీ అట. అట్లా ఒక్కొక్కటి ఒక్కో దానికి ఉంటుంది. వెళ్ళి చూద్దాం అసలు చాక్లెట్స్ అవి రేట్లు ఎంత ఉన్నాయి ఏంటి పంచాయితీ. ఇక్కడ చూడండి చిన్న చిన్న ట్రాలీస్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ బిస్కెట్స్. 18 రింగిట్లు 10 రింగిట్లు అలా ఉన్నాయి ఇవన్నీ బిస్కెట్లు. ఇది 23 రింగిట్లు ఉంది చాక్లెట్స్. ఇటు పక్కంతా కుక్కీస్ బిస్కెట్స్ ఉన్నాయి. అండ్ ఇటు లిక్కర్ సెక్షన్. రకరకాలు ఉన్నాయి ఇక్కడ మందు. ఇవేమో కూడా తెలియదు నాకు. ఏదో కొన్ని పేర్లు ఉన్నాయి. రాయల్ బరాకా, ఇక్కడ మందు రకరకాల పేర్లతో ఉంది. రమ్ము, విస్కో, జిన్. ఇది చూడండి అసలు ఎలా ఉందో. వామ్మో ఇవన్నీ వడ్కా ఉంటాయి. ఇక్కడ కూడా వడ్కానే ఉంది. మలిబు షాంపైన్ అనుకుంటే ఇది పెద్ద పెద్ద బాటిల్. రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఇవేమీ అర్థం కావట్లేదు నాకు మందు అసలు. ఇండియాకి కావాలిస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్ లంకావి ఫ్లైట్ అయితే కనుక పట్టుకెళ్ళొచ్చు 2 లీటర్స్. ఇక్కడ నుంచి లంకావి నుంచి డైరెక్ట్ ఫ్లైట్ అయితే కనుక. లేదు ఇక్కడ నుంచి కోలాలంపూర్ వెళ్తే మాత్రం 1 లీటర్ పట్టుకెళ్ళాలి ఒక బాటిల్. ఇవన్నీ బేర్స్ ఉన్నాయి. ఇంకా ఇది డార్క్ చాక్లెట్ అకుంటివి. దాదాపు 12 రింగిట్లు ఉంది.
చూడండి 500 గ్రామ్స్ 10 రింగట్లే ఉంది. ఓకే, ఇక్కడ మాచా కూడా ఉంది. నేను కూడా కొన్ని చాక్లెట్స్ తీసుకుని ఇంటికి పట్టుకెళ్దామని. ఇక్కడ ఫిజీ వాటర్ ఉంది చూడండి, దాదాపు 8 రింగట్లు ఉంది, చిన్న బాటిల్. ఫిజీ అనేది ఒక చిన్న ఐలాండ్ దేశం. అక్కడ వాటర్ విరాట్ కోహ్లీ కూడా తాగుతూ ఉంటాడు అంటారు. చలో పదండి, ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. చలో రైట్, ఎయిర్పోర్ట్కి కార్ బుక్ చేసుకున్న గ్రాబ్లో వెళ్ళిపోతున్నా. టైం 12:30 అయిపోతుంది, తెలియకుండా లేట్ అయిపోయింది కొంచెం. ఆల్ రైట్, మనం వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. ఈ డిపార్చర్స్, మన అరైవల్స్ కూడా అక్కడే వచ్చాం. ఎయిర్పోర్ట్ ఇది చిన్నది, సో అందుకనే అరైవల్స్ డిపార్చర్స్ దగ్గరలోనే ఉన్నాయి. మనం ఇప్పుడు ఫ్లై అవబోతుంది ఇండిగో వాళ్ళది ఎయిర్లైన్స్. ముందు ఇండిగో వాళ్ళ కౌంటర్స్కి వెళ్ళి చెక్ ఇన్ అవుదాం, బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. రైట్, చెక్ ఇన్ అయిపోయింది. బ్యాగ్ చెక్ ఇన్ చేసాను. ఇందులో ఇండిగో వాళ్ళది ఈ వెయిట్ ఇష్యూలు ఏం లేవు. వాళ్ళది 30 kgs, అరౌండ్ 30 kgs చెక్ ఇన్ ఇస్తారు. ఒక 7 kgs క్యారీ అండ్ హ్యాండ్ బ్యాగేజ్ ఇస్తారు. సో ఇక్కడే నాకు 2 బోర్డింగ్ పాస్ ఇచ్చారు. యాక్చువల్గా 2 ఏంటంటే, ఇవాళ మనం ఇక్కడ నుంచి లంకావి నుంచి ఫస్ట్ బెంగళూరు వెళ్తాం. బెంగళూరు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మనకి విజయవాడకు ఫ్లైట్ ఉంది. సో అన్ని డీటెయిల్స్ ముందు వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ముందు సెక్యూరిటీ ఇదంతా క్లోజ్ చేసుకుని గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం. టైం 2:15 అయింది, బోర్డింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అదిగోండి అక్కడ ఉంది మన ప్లేన్ ఇండిగో. నేను చూడండి రన్వే పక్కన నడుస్తున్నా. ఇది చిన్న ఎయిర్పోర్టే కదా, సో బస్సులు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది అంతే ఎయిర్పోర్ట్. సో అందుకనే నడిపించుకుని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఎక్కిచ్చేస్తున్నారు. ఇక్కడ ఫ్లైట్ 3ంటికి, అక్కడైతే మన ఇండియా వెళ్ళేది 4:10కి. జర్నీ టైం 1:10 నిమిషాలు అనుకోవద్దు, 4 గంటలలో ఉంటుంది, 3 to 4 hours. కాదేంటంటే మనకన్నా ఇక్కడ మేము ఉన్నది 2.5 గంటల ముందు ఉంటుంది ఇంకా టైము. సో దానివల్ల డిఫరెన్స్ అది. లగేజ్ వెళ్తుంది, చెక్ ఇన్ లగేజ్. మన ఎక్కడో సీట్ వెనకాల ఉంది, 29లో. ఉంది 29D. డి విండో సీట్ కాదు, బాగా వెనక్కి ఇచ్చేసినట్టున్నాడు 29 అంటే. ఫైనల్లీ వచ్చేసాం బెంగళూరు. ఇప్పటి వరకు ఎప్పుడు ఇంత టర్బులెన్స్ చూడలేదు అసలు, ఫస్ట్ టైం. మామూలుగా లేదు, జర్నీ ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఇప్పుడు దిగేప్పుడు విపరీతమైన టర్బులెన్స్ ఉంది. ఫైనల్లీ వచ్చేసాం బెంగళూరుకి. వెల్కమ్ టు ఇండియా, మాతృదేశానికి స్వాగతం. ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. యాక్చువల్గా నాకు ఇక్కడ బెంగళూరు నుంచి కూడా కనెక్టింగ్ ఫ్లైట్ ఇండిగో వాడిదే, కానీ లగేజ్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవాల్సిందే, చెక్ ఇన్ చేసిన లగేజ్. ఎందుకు కలెక్ట్ చేసుకోవాలంటే మనం బయట దేశం నుంచి ఇక్కడికి వచ్చాం కదా, లగేజ్ తీసుకుని కస్టమ్స్ క్లియర్ చేయాలి. ఇమిగ్రేషన్ అయిపోయింది, లగేజ్ తీసుకుని కస్టమ్స్ క్లియర్ చేసుకుని బయటికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి నాకున్నది, ఇప్పుడు నేను టెర్మినల్ 2లో ఉన్నా, సో టెర్మినల్ 1కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకో ఫ్లైట్ తీసుకోవాలి మన విజయవాడకి. ఆల్రైట్, ప్రాసెస్ అంతా అయిపోయింది, కస్టమ్స్ క్లియరేషన్ అయిపోయి మళ్ళీ ఇండిగో వాళ్ళ కౌంటర్లోనే మళ్ళీ బ్యాగేజ్ డ్రాప్ చేసి టెర్మినల్ 2 నుంచి ఇప్పుడు టెర్మినల్ 1కి వెళ్ళడానికి షటిల్ బస్ ట్రాన్స్ఫర్లు ఉంటాయి. సో దాని దగ్గరికి వెళ్తున్నాను, బస్ ఎక్కి టెర్మినల్ 1కి వెళ్దాం.
ఇంటర్ టర్మినల్ షటిల్ స్టాప్ అని ఉంది కదా, అది బస్ వెయిట్ చేస్తుంది. అదే టర్మినల్కి, ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్కి వెళ్ళడానికి. బాయ్ బ్రో. వచ్చేసాం మనం టర్మినల్ 1కి. చాలా పెద్దది ఎయిర్పోర్ట్, చాలా బాగుంటుంది కూడా. ఇంతకుముందు 2 సార్లు వచ్చినట్టున్నా ఇక్కడికి, బెంగళూరు ఎయిర్పోర్ట్కి. సెక్యూరిటీ చెక్ క్లోజ్ చేసుకుని లోపలికి వచ్చేసాను. ఇవాళ ఎయిర్పోర్ట్ చాలా రష్గా ఉంది. మంది గేట్ నెంబర్ 19, ఫ్లైట్ ఉంది 7:20కి. ఇక్కడ ఎయిర్పోర్ట్లో నాకు KFC ఉంటే వచ్చాను. ఆకలేస్తుంది బాగా, ఎప్పుడో పొద్దున్న తిన్నాను. కాంబో ఒకటి తీసుకున్నా, 700 పడింది. ఏంటి, బర్గర్ ఒకటిను, 3 పెరి స్ట్రిప్స్, ఒక కూల్ డ్రింక్. ఎయిర్పోర్ట్ మాత్రం చాలా ఫుల్ రష్గా ఉంది ఇవాళ, ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు. పెరి స్ట్రిప్స్ మీద ఏదో కారంలా వేశారు, భలే ఉంది టేస్ట్ మట్టి. మా ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ చేస్తారు విజయవాడ ఫ్లైట్కి. సాయంత్రం సన్సెట్ అయిపోయిన టైం కదా, ఇంకా చీకటి అయిపోతుంది. లైట్స్ ఆన్ చేశారు, భలే ఉంది. రన్వేను, ఎయిర్పోర్ట్, చాలా ప్లేన్స్ కనబడుతున్నాయి. ఇండిగో పడితే ఉన్నాయి మొత్తం అన్ని ప్లేన్స్. ఎయిర్పోర్ట్ అక్కడ ఉంది. యాక్చువల్లీ డొమెస్టిక్లో చిన్న చిన్న జర్నీస్ అయితే కనుక ఇలా రెక్కలు ఫ్యాన్స్ ఉన్న ఇంజిన్సే ఉంటాయి. చిన్న ప్లేన్స్ ఇవన్నీ. బాగుంది చూడడానికి ఈ టైం వల్ల. Outside my window, it's been ringing all day long. చల్ల గాలేస్తుంది వల్ల. Can't do nothing else than doing nothing. Good evening, sir. Welcome. 17 years. ఇక్కడ ఫ్లైట్ స్టార్ట్ అయ్యేది 7:20కి, అక్కడ మన విజయవాడకి 8:50. దాదాపు 1:50 నిమిషాలు జర్నీ ఉంటుంది. దాదాపు గంటన్నర జర్నీ ఉంటుంది. వీళ్ళు ముందే తీసుకెళ్ళిపోవచ్చు. Sticks on my body, like you're just a body. I saw it slowly coming, my belly ache, don't lie. Don't want a violent ending, so save me. How many times you lied about being sober? Always too tired to come over. Lean on my body, never my shoulder. Go back to her and tell that it's over. It's over. It's over. It's over. How many times you lied? ఆల్రైట్, వచ్చేసాం విజయవాడ. వెల్కమ్ బ్యాక్ హోమ్. నేను లంకావి నుంచి వచ్చిన ఇండిగో ఫ్లైట్ కానీ, ఇక్కడ ఈ ఫ్లైట్ కానీ, దీనికన్నా ఆ ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే అసలు ఎంత టర్బులెన్స్ చూశానంటే ఎప్పుడూ చూడడం చూశాను. ఈ వర్షాకాలం స్టార్ట్ అవ్వడం వల్ల ఏమో రీజన్ తెలియదు కానీ చాలా టర్బులెంట్గా ఉంది వ్యవహారం. విస్తారా స్టార్ట్ అవుతుంది అక్కడ ప్లేన్. మామూలుగా అయితే బడ్జెట్ ట్రావెలింగ్ చేసామండి, బయటికి వెళ్ళిపోయి ట్రైన్లోనో బస్సులోనో చాలాసార్లు వెళ్ళాను అలా. కానీ టైం ఆల్రెడీ 9 దాటేసింది. సో చేసేదేముంది, ఇంకా క్యాబ్ మాట్లాడేశాను. క్యాబ్ ఆల్రెడీ బుక్ అయిపోయి మన కోసం వెయిట్ చేస్తున్నారు బయట. సో క్యాబ్లో ఇంటికి వెళ్ళిపోవడమే. చలో అయితే. ఈ ప్రదేశం, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి, ఒక హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.